హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రోమియో పార్ట్ 4. గది సువాసనకి మత్తు కలిగిస్తుంది. ముద్దొచ్చే ముగ్ధ రూపం. హార్దిక్ తెల్లని పట్టు చీరలో, చేతిలో పాల గ్లాసు, నవ్వ యవ్వన సోయగం. ఈనాడు చూడని అందమేదో ఈనాడు మరలా రేపుతూ విస్తుని చేస్తుంది. ముగ్ధ భయం భయంగా హార్దిక్ గారు పాలు అని గొంతుకు సవరించుకుని మళ్ళీ పిలిచింది. హార్దిక్ ముగ్ధ గారు చెప్పండి. చూడలేక ఫోన్ వైపే చూస్తున్నట్టుగా అటు ఇటు తిప్పుతున్నాడు. ముగ్ధ పాలు తీసుకోండి గ్లాస్ అందిస్తూ. హార్దిక్ ఒక్క నిమిషం డోర్ ఓపెన్ చేసి, అమ్మయ్య గ్రానీ లేదు, వెయిట్ ముగ్ధ గారు, నేను ఇప్పుడే వస్తాను అని ముగ్ధ ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాక మంచానికి ఒక పక్క వారుగా కూర్చుంది. ఇక 5 నిమిషాల తర్వాత ల్యాప్టాప్ తో ప్రత్యక్షమయ్యాడు హార్దిక్. తలుపులు గడియ పెట్టేసి సెటిల్ అయ్యాడు బెడ్ పై. ముక్త భయంగా టక్కున లేచి నిలబడింది. హార్దిక్, అయ్యో వై ఫియర్? ముగ్ధ, సారీ ముగ్ధ గారు, నేను వర్క్ చేసుకుంటా, నాకు పెండింగ్ ఉంది. ముగ్ధ అలా పిలవగానే తీయని అనుభూతి కలిగింది. ముగ్ధ అని పిలవండి, పర్వాలేదు, పాలు తాగేసి వర్క్ చేసుకోండి. హార్దిక్ థ్యాంక్స్ ముగ్ధ అని గడగడ పాలు తాగేసి వర్క్ లో పడిపోయాడు. ఇక కాల్స్ మాట్లాడుతూ ముగ్ధ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేశాడు. ముగ్ధకి మొబైల్ నోటిఫికేషన్ రాగానే డీటెయిల్స్ చూసి, చాలా చాలా థ్యాంక్స్ హార్దిక్ గారు అని కన్నీటితో చెప్పింది. హార్దిక్, అయ్యో ముగ్ధ, ఏంటిది? నీ అవసరం, నీకు మనీ కావాలి. గ్రానీ హెల్త్ కోసం నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, అది నా అవసరం. ముగ్ధ అనుకుంటుంది మనసులో, నాన్నకి అక్కకి ఎట్టి పరిస్థితుల్లో విషయం తెలియకూడదు అని. ఏమీ తోచక అక్కడే దూరంగా బుక్ కనిపించడంతో తీసి చదువుతూ ఉంది. భవానీ స్వరూప పడుకున్న గదిలోనే పడుకుంది. పురుషోత్తం టెన్షన్ గా ఇంటికి తీసుకుని వెళ్తే ఏం పెట్టాలి, ఎక్కడ ఉంటారు, అసలే చిన్నీళ్ళు, అల్లుడికి కనీస అవసరాలు కూడా ఏర్పాట్లు చేయలేని ఆర్థిక పరిస్థితి నాది. ఇక జగదాంబిక చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు తన మనవడు నూతన జీవితాన్ని మొదలు పెడుతున్నాడు భార్యతో కలిసి. కలకాలం సుఖంగా ఉండాలి. హార్దిక్ వర్క్ కంప్లీట్ చేసుకుని ముగ్ధ ఏం చేస్తుందో చూసేసరికి పుస్తకం గుండెలపై పెట్టుకుని పడుకుంది. అమాయకమైన మొహం, ముక్కుకి చిన్న ముక్కు పిడక, ఫ్యాన్ గాలికి బయట తొలగి నిండైన పరువాలు. ఇక హార్దిక్ కనువిందుగా తనని చూస్తూ ఉన్నాడు. ఇక ముగ్ధ నిద్రలో అటు తిరిగేసరికి నడుము నలిగిపోతుందా అన్నట్టు ఉంది. గాలికి ఊగే మురులు రేపుతుంది హార్దిక్ గుండెల్లో. హార్దిక్, తప్పుగా ఆలోచిస్తున్నాను. ముగ్ధపై దట్స్ నో అని దుప్పటి కప్పి సైలెంట్ గా కిందకి వెళ్లి నిషాకి కాల్ చేశాడు. నిషా, వాట్సాప్ లో, బేబీ శ్రావణం పెళ్లి కొడుక, ఇలా కాల్ ఏంటో, ఈ రోజు కూడా నేనే గుర్తుకు వచ్చానా? హస్కీ వాయిస్ తో అంది. ఇద్దరు కలిసి చోటే కలుసుకున్నారు. హార్దిక్ షటప్ అని నిషాని హత్తుకుని, తెలుసుగా నాకు ఈ పెళ్లి గిల్లి సెట్ అవ్వదు అని మాట్లాడుతూ ఉండి శారీ డ్రాప్ చేసి వీపుపై ముద్దులు పెడుతూ మేడం మీదుగా చేతులు పోనిచ్చి బ్లౌజ్ తీస్తూ ఉన్నాడు. నిషా, హే హార్ట్, నువ్వు అసలు షర్ట్ తీసేసి ఛాతి మీద ముద్దులు పెట్టి బెడ్ పైకి తోసేసి ఎలా ఉంటుంది? వైఫ్ నచ్చనే లేదు. హార్దిక్ ఏమి చెప్పే పరిస్థితిలో లేడు. ఇక పెదాలతో ముద్దులు పెడుతూ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇక సుఖాల తీరంతో సయ్యాటలాడి నిట్టూర్పు వదిలి ప్రవేశించాడు. ఇక కాసేపటికి ఇద్దరు కూడా అలసిపోయి బట్టలు వేసుకుని డబ్బులు ఇస్తూ, ఆసం నిషా, నీతో ఈ రోమియో, ఆగు, నీ వైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి నాకు చూపించవా అని అడిగింది. నాకు అనుకోకుండా తీసిన పిక్కిది ముగ్ధాది చూపిస్తూ, తినే ముగ్ధ వైఫ్, కాంట్రాక్ట్ వైఫ్. నిషా ముగ్ధాన్ని చూస్తూ, ఇంత అందమైన భార్యను పెట్టుకుని నా దగ్గరకు వస్తున్నావా రోమియో? హౌ మెనీ టైమ్స్ టోల్ యూ నిషా, జస్ట్ కాంట్రాక్ట్ వైఫ్, నథింగ్ నిషా. సారీ బేబీ, నన్ను డ్రాప్ చేసి వెళ్ళు ప్లీజ్. హార్దిక్ నిషాని దింపి పిల్లులా ఇంటికి తిరిగి వచ్చాడు. ముగ్ధ ముడుచుకుని పడుకుంది. బుక్ కింద పడి డబ్బని సౌండ్ వచ్చి మెలుకువై చుట్టూ చూసింది. అప్పుడే డోర్ తెరుచుకుని రూమ్ కి వచ్చాడు హార్దిక్. ముగ్ధ, మీరు ఈ టైంలో అని ఆపేసింది. హార్దిక్, నథింగ్ ముగ్ధ, అలా బయటకు వెళ్ళొచ్చా, అంతే బోరు కొట్టి.
ముగ్ధ ఇటు పడుకోండి, నేను కింద పడుకుంటా. హార్దిక్ ముగ్ధాని చూడగానే ఇందాకదే గుర్తొచ్చి ఇక సైలెంట్ అయిపోయాడు. ముగ్ధ ఎందుకు చూశాడో అర్థం కాక నిద్రలోకి జారుకుంది. పొద్దుటే దబ దబ్బమని తలుపులు బాదుతూ ఉంటే ఇద్దరికీ మెలకు వచ్చింది. ముగ్ధ లేచి తలుపులు తీస్తూ ఉండగా హార్దిక్ ముగ్ధ ముగ్ధ ఒక్క నిమిషం ఎలా చెప్పాలో అర్థం కాక నైట్ ఇద్దరి మధ్యది చెప్పలేకపోతున్నాడు. ముగ్ధకి అర్థమై చెప్పొద్దు హార్దిక్ గారు తెలుసు. తలుపు తీసి సిగ్గుపడుతూ తల దించుకుని నిలబడింది. జగదాంబిక తనని చూసి స్నానం చెయ్యమ్మా, మీ ఇంటికి వెళ్ళాలి కదా, కారు కూడా సిద్ధంగా ఉంది అని అంది జగదాంబిక నవ్వుతూ. ఇక సత్యవేణి మీ ఆయన బట్టలు అక్కడున్నాయి చూడమ్మా, నీ కొత్త చీరలు నగలు ఇక్కడున్నాయి, 3 రోజులకి సరిపడవి సర్దుకో. ముగ్ధ సరే అత్తయ్య అని బ్యాగ్ సర్దుతూ మొబైల్ లోపల పేపర్స్ చీరలు అడిగిన పెట్టింది ఎవరు చూడకుండా. నలుగురు టిఫిన్ తిని ముగ్ధ ఇంటికి బయలుదేరారు. హార్దిక్ ఇప్పుడు ఎందుకు మమ్మీ, ముగ్ధాన్ని వెళ్ళమను, హ్యాపీగా ఉండొస్తుంది కదా, ఇద్దరికి అయితే బాగోదు. జగదాంబిక నీకేం తెలీదురా, పెళ్ళైన తర్వాత వెళ్ళనంటావేంటి, మిగిలిన 2 రాత్రులు కానివద్దు. గుండెల్లో రాయి పన్నొట్టయింది ఇద్దరికి. ఇదొకటి ఉందా అని ఇద్దరు మొహాలు చూసుకున్నారు. ఇక లగేజ్ సర్దుకుని బయలుదేరారు. సతీవేణి త్రినాథరావు గారు జాగ్రత్తగా వెళ్ళండి తల్లి. ముగ్ధ కారు ఎక్కుతూ ఉండగా చూసింది మొదటిసారిగా ఇల్లు చాలా పెద్దది. పెళ్లి హడావిడిగా అవడంతో తెలీదు ఆర్థికంగా బాగా ఉన్నవారని. ఇక కారులో స్వరూప పిన్ని పిన్ని అంటూ హాస్టల్ కబుర్లు చెప్తూ నిద్రపోయింది. పురుషోత్తం ఇంత డబ్బు గల అబ్బాయి ఉండగలడా 2 రోజులు. ఇక హార్దిక్ మొబైల్ చూసుకుంటూ పెళ్ళంటే చేసేసుకున్నాను, ఇన్నున్నాయా, ఆయన ఇదంతా గ్రానీ వల్లే అనుకున్నాడు మనసులో. ముగ్ధ అక్క బంగారం ఆపరేషన్ కి డాక్టర్ గారితో మాట్లాడు, డేట్ ఫిక్స్ చేయమని చెప్పు. భవానీ అంత డబ్బు ఎక్కడితే నీకు, ఆపరేషన్ అంటే మాటలా. ముగ్ధ హార్దిక్ గారు ఇచ్చారక్క, బ్యాంక్ లో వేసేశారు. భవానీ అంత డబ్బు మీ అత్తయ్య గారికి తెలుసా, తెలిస్తే పుట్టింటి వారికి ఇవ్వడానికి ఒప్పుకుంటారా. ముగ్ధ అక్క వాళ్ళు మంచి వాళ్ళనే ఉన్నారు, తెలుసో తెలీదో నిన్న మాట్లాడానుగా, అత్తయ్య మామయ్య మామగారు చాలా మంచివారు, చాలా బాగా చూసుకుంటున్నారు. ముఖ్యంగా హార్దిక్ గారు కూడా చాలా మంచివారు. భవానీ అబ్బో అత్తింటి వారి కోసం బాగానే తెలిసే, మరిది గారు చెప్తూ ఉంటే బొగ్గల్లో సిగ్గు అని ముగ్ధ ఆశ్చర్యంగా సిగ్గుపడ్డానా, ఎందుకబ్బా, హార్దిక్ ఎవరితో మాట్లాడకుండా ఈ గ్రాని ఉందే ఇలాంటి పనులే చేస్తూ ఉంటుంది. స్వరూప నిద్రలో కాళ్ళు చేతులు హార్దిక్ మీద వేసి పడుకుంది. భవానీ అయ్యో బంగారం అని తీయబోతూ ఉండగా హార్దిక్ పర్వాలేదు ఉండనివ్వండి అని ఇంకా దగ్గరికి హత్తుకుని పడుకోబెట్టుకున్నాడు. ఇల్లు చేరగానే భవానీ ముందు లోపలికి వెళ్లి ఎర్రటి నీళ్లు దిష్టి తీసుకుని వచ్చింది. ఇద్దరిని పురుషోత్తం ముగ్ధ అల్లుడుగాని గదిలోకి తీసుకుని వెళ్ళమ్మా అని అన్నాడు. ఇక హార్దిక్ ఇల్లంతా కూడా చూస్తూ ఉన్నాడు. చిన్నింట్లో ఎలా ఉంటారు మీరంతా అని భుజాలు ఎగరేసుకుంటూ ఉఫ్ ఉఫ్ అని ఉక్కగా ఉండడంతో బటన్స్ తీస్తూ ఉన్నాడు. ముగ్గురు ఇబ్బందిగా మొహాలు పెట్టి జాగ్రత్తగా పాపని ముగ్ధ గదిలో పడుకోబెట్టి వచ్చింది. ముగ్ధ హార్దిక్ గారు రండి అని రూమ్ కి తీసుకుని వెళ్లి ముభావంగా వేసుకున్న డ్రెస్ తీసిచ్చింది. హార్దిక్ ఉక్కగా ఉంది ముగ్ధ, ఏసీ లేదా, ఫ్యాన్ గాలి సరిగ్గా రావట్లేదు. ముగ్ధ కిటికీలు తీస్తూ ఏసీ పెట్టుకునే స్తోమత లేదు హార్దిక్ గారు, ఫ్యాన్ ఇంతకన్నా ఎక్కువ తిరగదు. బ్యాగ్ నుండి బట్టలు తీసుకుంటూ ఇవి అత్తయ్య ఇచ్చారు, వీటితో పని లేదు. ఇక్కడ నాకు మామూలు చీరలు ఉన్నాయి. హార్దిక్ తనని చూడకుండానే మాట్లాడుతూ తన పరిస్థితి చెప్పేసరికి ఏమీ మాట్లాడాడో గుర్తు తెచ్చుకుని సారీ ముగ్ధ అనుకోకుండా వచ్చేసాయి, రియల్లీ సారీ. ముగ్ధ అయ్యో హార్దిక్ గారు మీరు సారీ చెప్పడం ఏంటి, మీకు తెలియదు కదా మా పరిస్థితి, నేను అందుకే చెప్పాను. హార్దిక్ చేతిని చాపుతూ ఫ్రెండ్స్ ఈ రోజు నుండి అని అన్నాడు. ముగ్ధ నవ్వుతూ ఫ్రెండ్ చేతిని అందుకుని తొలి స్పర్శ తగలగానే పులకింత, ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండగానే భవానీ ముగ్ధ మర్ది గారు రండి భోజనం చేదురు అని పిలుపుతో బయటకు వచ్చారు. ఇద్దరు కింద కూర్చుని భోజనం చేయటం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు హార్దిక్. నలుగురు భోజనం చేసి
ముగ్ధ హార్దిక్లు రూమ్ లోకి వెళ్లారు. ముగ్ధ, కొంచెం అడ్జస్ట్ అవ్వండి హార్దిక్ గారు, 2 రోజుల తర్వాత మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అదేంటమ్మా, మీ ఇల్లు అంటావేంటి? మన ఇల్లు అని అన్నాలి అని అన్నారు పురుషోత్తం గారు ఇబ్బందిగా. ముగ్ధ, హా నాన్న, మర్చిపోయాను. మీరు ఎలా వచ్చారు? రెస్ట్ తీసుకోండి. టాబ్లెట్లు వేసుకున్నారా? పురుషోత్తం, వేసుకుంటాను తల్లి. అబ్బాయితో చిన్న మాట చెప్పాలని వచ్చాను. హార్దిక్, చెప్పండి మావయ్య. పిలిస్తే నేను వద్దునుగా. పురుషోత్తం, ముగ్ధ చిన్నపిల్ల బాబు, ఇది కావాలి అని ఏనాడు నోరు తెరిచి అడగదు. మీరే తెలుసుకోవాలి. మీ ఇల్లంత పెద్దది కాదు, కొంచెం సర్దుకోండి. హార్దిక్, మావయ్య ఇంతలా చెప్పాలా? ఇల్లు పెద్దదా చిన్నదా అని కాదు, మంచి మనసు ఉండాలి. ముగ్ధ కోసం ఆలోచించొద్దు అని భుజం మీద చేయి వేసి, తిను నా భార్య, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అన్నాడు. ముగ్ధ అలా చెయ్యేసి పట్టుకోగానే నిర్ఘాంతపోయింది. శరీరం స్పర్శ తీయని అనుభూతికి లోనయ్యింది. పురుషోత్తానికి ఆనంద బాష్పాలు వచ్చాయి. తుడుచుకుని, చాలు బాబు, చాలు, నాకు చాలా తృప్తిగా ఉంది అని అన్నాడు. హార్దిక్, ముగ్ధ సారీ, మావయ్య గారి ముందు టచ్ చేయాల్సి వచ్చింది. డోంట్ ఫీల్ బ్యాడ్. నాకేమీ అవసరం లేదు. బయటికి వెళ్ళొచ్చా? నువ్వు రావచ్చుగా. చూపించవా ఏరియా? ముగ్ధ ట్రాన్స్ లోనే ఉండిపోయింది. మాటలు రావట్లేదు. హార్దిక్ చిటికెలు వేసి, నిన్నే ముగ్ధ అని గట్టిగా అరిచాడు. ముగ్ధ, 5 minutes. కార్లు వెళ్ళవు, మరి నడిచే రావాలి. బండి కూడా లేదు. హార్దిక్, పర్వాలేదు ముగ్ధ, పద వెళ్దాం, నేను నడవగలను. భవాని కొత్తగా పెళ్ళయింది, బయట తిరగొద్దు. ఇక ఈలోగా పురుషోత్తం గారు, అప్పుడే ఉండండి, సాయంత్రం గుడికి తీసుకుని వెళ్దురు. డాబా మీదకి తీసుకుని వెళ్ళు తల్లి, ఫ్యాన్ కూడా ఉందిగా. అల్లుడు గారు కూడా రెస్ట్ తీసుకుంటారు, పైన గాలి కూడా వేస్తుంది. భవానీ, నాన్న బజారుకి వెళ్ళొస్తా, సాయంత్రానికి కొన్ని సరుకులు తీసుకుని రావాలి. పురుషోత్తం, జాగ్రత్త తల్లి, చంటిది లేచేలాగా వచ్చాయి. భవానీ డబ్బులు తీసుకుని బయలుదేరింది. మేడ మీదకి వెళ్లిన హార్దిక్ గది వాతావరణం చూసి, బయట ప్రకృతి గాలి ఊరంతా కనిపిస్తూ, వావ్ సూపర్, చాలా అందంగా ఉంది ఈ ప్లేసు. ముగ్ధ హార్దిక్ నే చూస్తుంది. ఇందాక భుజం మీద చెయ్యి వేయగానే చెప్పలేని ఫీలింగ్. హార్దిక్, ముగ్ధ, ముగ్ధ, కొంచెం కాఫీ ప్లీజ్. ఈ వెదర్లో కాఫీ తాగడం ఇష్టం నాకు. చల్లటి గాలి, వర్షం పడేలా ఉంది. కాఫీ చేయటం వచ్చా ముగ్ధ నీకు? ముగ్ధ, వచ్చు, ఇప్పుడే తీసుకుని వస్తాను అని కిందకి వెళ్లి కాఫీ చేసి తీసుకుని వచ్చేసరికి చిన్నగా చినుకులు. హార్దిక్ కాఫీ తీసుకుని తాగుతూ ఉండగా చినుకులు పెద్దవై గదిలోకి వస్తూ ఉండగా జారి ముగ్ధ మీద పడ్డాడు. కాఫీ కప్పు నేల మీద పడి ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి గుండెలకు టచ్ అయ్యాయి. అనుకోకుండా ముద్దు పెట్టేస్తాడు పెదవులపై. ముగ్ధ కలువరేఖ లాంటి కళ్ళు టపటపా కొట్టుకుంటూ తొలి ముద్దుకి తను హాయి సంతరించుకుని హార్దిక్ ముగ్ధని చూస్తూ ఉండిపోతాడు అలా. అప్పుడే నిద్రలేచిన స్వరూప ఎవరూ కనిపించకపోవటంతో మెల్లగా మేడెక్కి, పిన్ని, చిన్నాన పప్పుయ్యారా? అయ్యో లేండి, చిట్టి చేతులు అందిస్తూ మొదలు. ఇక హార్దిక్ గారు పాప రావడంతో ఉలికిపడి లేచారు. చేతిని ముగ్ధకి అందిస్తూ సర్దుకుని లేచి మొహం ఎత్తలేదు. పాపని ఎత్తుకుని కిందకి వెళ్ళిపోయింది ముగ్ధ సిగ్గుతో. ఇక భవానీ సరుకులు తీసుకుని వచ్చి రాత్రికి ఏర్పాట్లు చేసి భోజనాలు సిద్ధం చేసింది. ముగ్ధ హార్దిక్ మధ్యలో మాటలు లేవు. స్వరూపతో ఆడుకుంటూ ఉన్నాడు హార్దిక్. భోజనాలు ముగించుకున్నారు అందరూ. ఇక భవానీ ముగ్ధని ముస్తాబు చేసి సంతోషంగా ఉండు అని అంది. టెన్షన్ గా గదిలోనే తిరుగుతున్నాడు హార్దిక్. తప్పుగా అనుకుంటుందేమో ముగ్ధ. మెల్లగా గదికి వచ్చింది. తలుపు వేసి సైలెంట్ గా కూర్చుంది. హార్దిక్, నేను కావాలని చేయలేదు ముగ్ధ, అనుకోకుండా జరిగింది. అలాంటి ఉద్దేశం లేదు, నిజంగా సారీ. ముగ్ధ, సరే హార్దిక్ గారు, నేనేమీ అనుకోలేదు, కూర్చోండి అని అంది. మరి వీళ్ళిద్దరూ ఒకటవుతారా, ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.